నువ్వు బుషు కాదంటోంది ఇరాన్. ఇది ఇరాక్ కాదు, నేను సద్దాం హుస్సేన్ అంతకన్నా కాదంటున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ. దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికాపై రగిలిపోతున్న ఇరాన్ ట్రంప్కు వార్నింగ్ ఇస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వార్నింగ్ కి సంబంధించిన వార్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. ఇరాన్ మీద దాడి చేసి పెద్ద తప్పు చేస్తామంటున్నాడు ఖమేనీ. ట్రంప్ నిన్ను వదిలిపెట్టేదే లేదు, ఎక్కడున్నా, ఏ కోసాన ఉన్నా, ఏ మూలన, ఏ విధంగా ఉన్నా నిన్ను వదిలిపెట్టేదే లేదంటున్నాడు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. ట్రంప్ నీకు తగిన శిక్ష విధిస్తా అంటున్నాడు. మరి ముఖ్యంగా ఇరాన్ హెచ్చరికలతో అమెరికా కూడా అలర్ట్ అయింది. ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేయొచ్చన్న సంకేతాలతో అలర్ట్ అయింది. న్యూయార్క్ కావచ్చు, మరికొన్ని కీలకమైన నగరాలకు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేసింది. అధ్యక్షుడు ట్రంప్ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసింది. దీంతో పాటు మరి కాసేపట్లో అక్కడ నేషనల్ సెక్యూరిటీ విభాగానికి సంబంధించి భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎందుకంటే ఇంతవరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకొక లెక్క అంటోంది ఇరాన్. అమెరికా ముఖ్యంగా ట్రంప్ గుర్తు పెట్టుకో, నేను ఆనాటి సద్దాం హుస్సేన్ కాదు, ఇది ఇరాక్, అంతకన్నా కాదు. నీ పప్పులు ఇక్కడ ఉడకవు. మా దేశంలోకి రావాలన్నా, మా దేశాన్ని కొట్టాలన్నా, మా దేశ పౌరుని తాకాలన్నా ఆలోచించుకో. ఈసారి కొట్టే దెబ్బ అబ్బా అనిపించక తప్పదు నీకు. నీ పొగరు, నీ గర్వం అన్నీ అణగదొక్కుతాం. అగ్రరాజ్యం అని పేటరేగిపోతున్న నీ గర్వాన్ని అణగతొక్కేది నేనే అంటున్నాడు ఖమేనీ. మరి ముఖ్యంగా ఖమేనీ ఇప్పుడు బిగ్ స్కెచ్ వేశాడా? ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా ఇరానే చెబుతున్న మాట. స్వయంగా ఇరానీ ఈ వ్యూహానికి సంబంధించి కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా. ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖమేనీ బంకర్లో ఉన్నాడు అనే అంశానికి సంబంధించి భయపడ్డాడా అనే అంశం కన్నా వ్యూహాలు రచిస్తున్నాడు అనే చర్చ జోరందుకుంటోంది. ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది. ట్రంప్కు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వార్నింగ్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆయతుల్లా అలీ ఖమేనీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికీ రష్యాకి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ కింద అనుకుంటా. రష్యా కనుక కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత ఏం జరగబోతుంది? రష్యా తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం మీదే ఇప్పుడు ఖమేనీ వేచి చూస్తున్నాడా? ఒకవేళ రష్యా కూడా పూర్తి స్థాయిలో ఇరాన్కు మద్దతు తెలిపితే ఇక అంతిమంగా మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? అమెరికా ఇప్పటికే ఆందోళనలో పడిందా? అమెరికా ఇప్పటికే భయపడుతోందా? అమెరికా కాస్త జంకుతోందా? అందుకే తన నేషనల్ సెక్యూరిటీ టీంతో భేటీ అయ్యేందుకు ట్రంప్ సన్నాహాలు చేసుకుంటున్నాడా? దాంతోపాటు తన భద్రతను మరింత పెంచుకున్నాడా? ఈ చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. ఇరాన్ ముప్పేట దాడికి సిద్ధం కాబోతోందా? జరుగుతున్న పరిణామాలు ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటే అవుననే సమాధానం క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొక మాట లేదు, ఇంకొక ఆట లేనే లేదు. అమెరికా గుర్తుపెట్టుకో, ఆట నువ్వు ఆరంభించావు, అంత నాది, మొదలు నీది, తుదలు నాది. నువ్వు ప్రారంభించావు, నువ్వు ఆరంభించావు, అంత నేను చూస్తా బిడ్డ అంటోంది ఇరాన్. ఇటు ట్రంప్కి గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. ఆషామాషి అనుకున్నావా ఇరాన్తో పెట్టుకుంటే? ఇరాన్ అంటే చిన్న చితక అనుకుంటున్నావా? ఇరాన్ సత్తా ఏంటో, ఇరాన్కున్న ఆ సామర్థ్యం ఏంటో చూపిస్తా ఉంటుంది. ఎక్కడ మరి ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో ఏ ఒక్క అమెరికన్ని విడిచిపెట్టేది లేదంటోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఇరాన్ రష్యాకు ట్రంప్ లేపేంత దమ్ముందా? ఈ ప్రశ్న మేము ముందుంచడం జరిగింది ఆర్టీవీ. ఎస్ ఆర్ నో. ఇప్పటికీ కొంతమంది ఈ పోల్లో పాల్గొన్నారు. ఎస్ అనే అంశానికి సంబంధించి 65% మంది, నో అనే అంశానికి సంబంధించి 33% మంది అంటూ చెప్పుకొచ్చారు. అమెరికాని టార్గెట్ చేయాలి అని గతంలోని ఇన్ఫాక్ట్ బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పాడు కదా. బెంజమిన్ నెతన్యాహు ఒకవేళ కుదిరితే ఐ రిక్వెస్ట్ టీమ్, ఒకసారి కుదిరితే గతంలో బెంజమిన్ నెతన్యాహు ఆరోపించాడు. సబ్జెక్టుగా బెంజమిన్ నెతన్యాహు ఆరోపించిన సందర్భం ఇక్కడ ఖమేనీకి సంబంధించి ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కొద్దిసేపటి క్రితం ఆయతుల్లా అలీ ఖమేనీ చేసిన ట్వీట్ చాలామంది అడుగుతున్నారు, నిజంగానే ఖమేనీ అన్నాడని చెప్పి. ఖమేనీ అనకపోతే మనం ఎందుకు అంటాం? మనకేంటి అవసరం? భారత్కి ఏంటి అవసరం? ఇక్కడ ఖమేనీ అన్న ఆ అంశాన్ని, ఖమేనీ చేసిన ట్వీట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను.
ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడా, ఇదే చర్చ జరుగుతుంటోంది. సో ఈ నేపథ్యంలోని ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చాలా ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే ఖమేనీ బంకర్లో ఉన్నాడు, మరి ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడు అంటే కొద్దిమంది మాత్రమే, ఆయనకి దగ్గరలో ఉన్న వాళ్ళు కొద్దిమందిని మాత్రమే ఆయన దగ్గరికి రాణిస్తున్నాడు అనే చర్చ జరుగుతోంది. సో దీంతో పాటు ఇరాన్ చెబుతున్న మాటగా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇరాన్ ఏమంటోంది, ఇటు ఎవరిని విడిచిపెట్టేదే లేదు, ఖమేనీకి సంబంధించి ఇదే మాట అంటున్నాడు. ఈ మాటకు సంబంధించి చర్చ జరిగినట్టు అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇప్పుడు తనపై దాడి తర్వాత ప్రతీకార ఇచ్ఛతో రగిలిపోతోంది ఇరాన్. ఒకటే అంటోంది, ఖమేనీ వదలను, విడిచిపెట్టను అంటోంది. ఈ నేపథ్యంలోని పెజెష్కియాన్, ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా రియాక్ట్ అవుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ చెబుతున్న మాటని ఇంకోసారి ఇక్కడ కోట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొద్ది గంటల క్రితం ఏమన్నాడంటే, We walk this path together. We preserve Iran together and we will show the world that this great nation is unbreakable. Being together is our victory అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఇలా అనేక అంశాలకు సంబంధించి వీళ్ళు ప్రస్తావించడం జరుగుతోంది. ఇరాన్ ఒకటే చెప్తోంది, అయతుల్లా అలీ ఖమేనీ ఇంకా ఏమన్నాడు, ఖమేనీకి సంబంధించి ప్రస్తుతం ఆ చర్చ జరుగుతుంటోంది. బట్ మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నిజంగా ఖమేనీ వల్ల సాధ్యమేనా, ఇరాన్ వల్ల సాధ్యమేనా అమెరికాను లేపేయడం? నిజంగా సాధ్యమేనా? బికాస్ చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించి ఏమంటున్నాడో కూడా నేను ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ రైట్, ఆయన ఏమంటున్నాడు కనుక, ద పనిష్మెంట్ కంటిన్యూస్. ద జియోనిస్ట్ ఎనిమీ హ్యాస్ మేడ్ ఎ గ్రేవ్ మిస్టేక్, committed a major crime. It must be punished, and it is being punished right now. ఇది ఆయన చెబుతున్న మాట. విన్నారా? ఎవరైతే నమ్మటం లేదో, ఎవరైతే నిజంగా ఖమేనీ అన్నాడా అంటే కనుక మనకేంటి అవసరం. బట్ ఇక్కడ ఆయన అన్న మాటలు మాత్రమే నేను కోట్ చేసి చెప్పడం జరుగుతోంది. ద పనిష్మెంట్ కంటిన్యూస్, ఈ శిక్ష కంటిన్యూ అవుతోంది. Zionist enemy has made a grave mistake, committed a great crime. It must be punished. వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి, వాళ్ళని శిక్షిస్తాం ఇప్పటికిప్పుడే. ఓ మై గాడ్, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇట్ ఈస్ బీయింగ్ పనిష్డ్ రైట్ నౌ. ఇప్పుడు వెనువెంటనే శిక్షిస్తామంటూ కూడా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ చెప్పడాన్ని ఎలా చూడాలి? ఈరోజు రాత్రికే ఇరాన్ అమెరికా మీద దాడికి దిగే అవకాశం ఉందా, లేకపోతే ఇటు ఇజ్రాయెల్ మీద దాడికి దిగే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ మీద దాడికి దిగితే ఇజ్రాయెల్ ఏం చేయబోతుంది? ఇరాన్ మీద దాడికి దిగితే ఆఫ్కోర్స్ ఇరాన్ అమెరికా మీద అమెరికా మీదకి దాడికి దిగితే అమెరికా ప్రతి దాడులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకు కాస్త సమయం తీసుకునే ప్రయత్నం చేస్తోంది ఇరాన్? రష్యా మద్దతు కూడగట్టే పనిలో ఉందా? రష్యా ఇటు సపోర్ట్ ఇస్తుందా? ఇప్పటికీ ఇరాన్ విదేశాంగ మంత్రి రష్యాకు